హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణి కుకింగ్ వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు వచ్చేసి నా స్టైల్ ఎగ్ కర్రీ నేను ఎలా చేస్తానో మీరే చూసేయండి. నా ఛానల్ ముందుగా చూసారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ముందుగా కడాయి పెట్టి నూనె వేసుకొని వేడైన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసి ఉడికించిన గుడ్లు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇంకా మీరు రాఖీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే మా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఉల్లిపాయలు కొంచెం వేగుతున్నాయండి. ఇంకా ముందుగా మా ఛానల్ చూసేవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో విలువైనది. మేమిచ్చే అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీరు మీ ఇంట్లో ఏం కర్రీ వండుకున్నారో మాకు కామెంట్ చేయండి. ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే అయిపోతుంది. మీరెలా చేస్తారో ఎగ్ కర్రీ కామెంట్ చేయండి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. దాంట్లో టమాటాలు వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుందాం. మీకు మొత్తం కావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు కూడా ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేద్దాం. ముందుగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు వస్తుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేద్దాం. టమాటాలు అయితే మగ్గిపోయాయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే 3 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. కారం వేసేసుకుందాం. మేము ఇచ్చే అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయాలి.
ఎగ్ కర్రీ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. దాంట్లో కొన్ని నీళ్లు వేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత దాంట్లో వేయించుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత గరం మసాలా వేయించుకుంటే అంతేనండి. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ కర్రీ రెడీ. మీరు ఎలా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మా కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. మేము ఇచ్చే అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే దీంట్లో గుడ్లు వేసేసుకున్నాం. ఇప్పుడు గుడ్లు అయితే వేసేసుకున్నాం అండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దీంట్లో కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. మీ సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తామండి. గరం మసాలా కొంచెం వేసేసుకోవాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా విలువైంది. మేము ఇచ్చే అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలకి ఎంతో ఇష్టమైన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.